నగరంలో ప్రజలకు విక్రయించే ఆహార పదార్థాల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తెలిపారు. జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలోని పలు చోట్ల తయారు చేసే ఐస్ క్రీం తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దాడులు నిర్వహించామని తెలిపారు. మంగళవారం నగరంలోని బాలాజీ ఐస్ క్రీం, కేశవాయనగుంటలోని ఫలుడా తయారీ సెంటర్, బైరాగపట్టణంలోని మాషా అల్లా స్టార్ ఫుడ్ ఫ్యామిలీ రెస్టారెంట్, పాత తిరుచానూరు రోడ్లోని గురుదత్త ఎంటర్ప్రైజెస్ డైరీ, స్మూత్ ఐస్ క్రీం తయారీ కేంద్రం నందు తనిఖీ చేశామని తెలిపారు. కేశవాయనగుంటలోని బాలాజీ ఐస్ క్రీం, ఫలుడా తయారీ సెంటర్ నందు పాడైపోయిన బాదం పప్పు, గడువు ముగిసిన కోన్ ఐస్ క్రీంలు, పుల్ల ఐస్ క్రీంలు గుర్తించామని తెలిపారు. పాడైన సరుకును స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డ్కు తరలించి నాశనం చేసి తయారీ కేంద్రాన్ని మూసివేశామని తెలిపారు. తయారీదారులపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కేసు నమోదు చేశామని తెలిపారు. అలాగే బైరాగపట్టణంలోని మాషా అల్లా స్టార్ ఫుడ్ ఫ్యామిలీ రెస్టారెంట్ను తనిఖీ చేయగా అందులో అపరిశుభ్రమైన వాతావరణాన్ని, చెత్తా చెదారంతో కూడుకున్న కిచెన్, స్టోర్ రూమ్లు, ఫ్లోరింగ్ పగిలిపోయి హోటల్ రూమ్లు అన్నీ బూజు పట్టి ఉండుట, వంటకు వినియోగించే ఆహార పదార్థాలు ప్రజల వినియోగార్థమునకు పనికిరానివిగా ఉండటాన్ని గుర్తించామని తెలిపారు. ఫ్రిడ్జ్లో అపరిశుభ్రంగా నిలువ ఉంచిన ఆహార పదార్థాల వద్ద ఎలుకలు ఉండటాన్ని గుర్తించి హోటల్ సీజ్ చేశామని తెలిపారు. నగరపాలక సంస్థ చట్టంలోని సెక్షన్ 492 నుండి 498 వరకు, 521 మరియు 541 సెక్షన్ నుండి 546 వరకు మరియు సెక్షన్ 622 అనుసరించి హోటల్ను తాత్కాలికంగా క్లోజ్ చేశామని తెలిపారు. పాత తిరుచానూరు రోడ్లోని గురుదత్త ఎంటర్ప్రైజెస్ డైరీ స్మూత్ ఐస్ క్రీం తయారీ కేంద్రమునకు వెళ్లి తనిఖీ చేయగా అందులో నిల్వ ఉంచిన దాదాపు 1 టన్ను కోన్ ఐస్ క్రీంలు, బాక్స్ ఐస్ క్రీంలు, బాల్ ఐస్ క్రీంలు తేదీలు అయిపోయి ఎక్స్పైరీ డేట్స్ అయినప్పటికీ వాటిని నిల్వ ఉంచి ప్రజల వినియోగంనకు ఉంచుట గమనించి సదరు 1 టన్ను సరుకును స్వాధీనం చేసుకుని వారికి పెనాల్టీ విధించి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నోటీసులు జారీ చేశారు. పిల్లలకు వీధులలో, పాఠశాలల వద్ద బండ్లపై లోకల్గా తయారు చేసి విక్రయించే ఐస్ క్రీంలు తినిపించకుండా పిల్లల ఆహార పదార్థాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆహార పదార్థాల విషయాలలో ఏదైనా అనుమానం ఉంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కానీ నగరపాలక సంస్థ అధికారులకు తెలియజేయాలని తెలిపారు. ఎక్కడ చూసినా కూడా చెత్త బ్లాక్ అయిపోయిన డ్రైనేజ్తో ఒక డంప్ యార్డ్ మాదిరిగా లోపల కనిపించడం జరిగింది. దాంతోపాటు మనకి బూజు పట్టిపోయి రూఫ్స్ అంతా కూడా నలుపు రంగు తిరిగిపోయి టోటల్గా పెయింట్ అంతా కూడా ఊడిపోయి ఫ్లోరింగ్ అంతా కూడా చాలా దారుణంగా అపరిశుభ్రంగా ఉన్న వాతావరణాన్ని అబ్జర్వ్ చేశాము. సో మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది అండ్ పెనాల్టీ వేసి దాన్ని టెంపరీగా ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా వాళ్ళకి సంబంధించి కేసు బుక్ చేయడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారి దగ్గర. సో దాంతోపాటు మనకు ఏదైతే మన కేశవాయనగుంట దగ్గర బాలాజీ అని బాలాజీ ఐస్ క్రీమ్స్ అండ్ ఫలుడాస్ అని చెప్పేసి మొబైల్ వ్యాన్స్తో 10 ప్రాంతాల్లో, తిరుపతిలో అనేక ప్రాంతాల్లో వీళ్ళు పెట్టడం జరిగింది. సో ఆ ప్రాంతాన్ని మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా మనకి చెడిపోయిన అండ్ పురుగులు పట్టిన ఆల్మండ్స్ వీటితో కూడినవన్నీ కూడా అక్కడ లభ్యమయ్యాయి. దాంతోపాటు మనకి ఏదైతే ఎక్స్పైరీ డేట్స్ కూడా లేకుండా ఈ ఐస్ క్రీమ్స్ మీద వాటన్నిటిని కూడా ఇంప్రాపర్గా స్టోర్ చేశారు. ఏ ఐస్ క్రీమ్ మీద కూడా లేబుల్స్ లేవు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు. ఇవన్నీ కూడా మనం మెటీరియల్ అంతా కూడా సీజ్ చేసి వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి ఆ 10 వెహికల్స్ కీస్ సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్రాంతాన్ని కూడా టెంపరీగా క్లోజ్ చేశాము. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా నోటీసులు ఇష్యూ చేశారు ఆ ఎస్టాబ్లిష్మెంట్కి. సో దాని తర్వాత మనకి ఏదైతే మనకి డైరీ స్మూత్ అని చెప్పేసి ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ గోడౌన్ లాగా పెట్టుకున్నారు. సో ఆ ప్రాంతాన్ని మన అన్నపూర్ణమ్మ గుడి దగ్గర విజిట్ చేసాం టీం అంతా. అక్కడ దాదాపు 1 టన్ను మేర మనకి ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఎక్స్పైరీ డేట్లు లేకుండా, ఎటువంటి లేబుల్స్ లేకుండా కూడా స్టోర్ చేశారు. దానిలో 1/2 టన్ దాకా సీజ్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్కి పంపించడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసి పెనాల్టీ విధించాం. పక్కనుండే శివం అనే దగ్గర కూడా వెహికల్స్ పెట్టుకొని అండ్ షాప్స్ పెట్టుకొని వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. సో దానిలో కూడా మనం ఇన్స్పెక్షన్ చేశాము. సో ఏవైతే ఈ డీవియేషన్స్ అబ్జర్వ్ చేశామో ఈ డీవియేషన్స్ అబ్జర్వ్ చేసిన దాంట్లో మెయిన్లీ మనకి ఈ బాలాజీ ఐస్ క్రీమ్స్ అండ్ స్టార్ ఫుడ్స్ ఈ రెండింటిని కూడా తాత్కాలికంగా టెంపరీగా మనకి క్లోజ్ చేసి నోటీసులు ఇష్యూ చేశాము. సో అందరికీ మనం రిపీటెడ్గా చెప్తున్నాము, మంత్లీ కూడా మేము మున్సిపల్ బృందం అండ్ ఫుడ్ సేఫ్టీ బృందాలతో కూడా ఇన్స్పెక్షన్ చేసినా కూడా ఇంకా చాలా దగ్గర ఇలాగే వైలేషన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నాము. ఇంకటి నుంచి కానీ ఎక్కడైనా మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు సివియర్ నామ్స్ని వైలేషన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకొని వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి హెచ్చరిస్తున్నామండి.